ఇంకో పక్కన మీరు చూస్తే ఆ రోజు నేను హైటెక్ సిటీతో హైదరాబాద్ లో ఐటీ ప్రారంభించాను. ఈ మహానాడు ద్వారా క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇటీవలే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. కేంద్రం ప్రధానమంత్రి గారి నాయకత్వంతో వికసిత్ భారత్ తయారు చేస్తే మన రాష్ట్రం విజన్ డాక్యుమెంట్ కింద స్వర్ణాంధ్ర 2047కి తీసుకొచ్చాం. మీరు ఒకసారి చూస్తే 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీ ధ్యేయంగా పెట్టుకుని ప్రతి ఒక్కరి ఆదాయం 55 లక్షల రూపాయలు ఉండేట్టుగా దాని కార్యక్రమం రూపకల్పన చేశాం. మన సంకల్పం ఒకటి, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ మన విధానం. అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలి, జీరో పావర్టీ మన సిద్ధాంతం. 2047కి జీరో పావర్టీ సాధించి దేశానికి ఒక దిశ నిర్దేశిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత P4 ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడతాం. దానికి కూడా ఈ కడప మహానాడులో చర్చ చేసి ముందుకు తీసుకుపోతాం. అందరూ ఆర్థిక అసమానతలు తగ్గించి ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం మన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మీరు చేయడానికి రాబోయే 10 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాదు, మనం అనుకున్న విధానాలన్నీ చేసి ఆటో పైలట్లో పెట్టే బాధ్యత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, అలాంటి మహత్తర కార్యక్రమానికి ఈ కడప వేదిక కావడం చరిత్రలో చిరస్థాయిగా రాసుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దీని ద్వారా ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండేట్టుగా చేసే బాధ్యత మన అందరిది అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవన్నీ చేసుకుంటూనే మీరు ఒక్కసారి చరిత్ర కూడా ఒకసారి చూస్తే కొన్ని కీలక అంశాలపై అందరికీ అవగాహన ఉండాలి. రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోరని అపోహలున్నాయి, కానీ ఇది నిజం కాదు. అందుకే అవినీతిపై టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. పోరాడాం, మళ్ళీ పోరాడుతూనే ఉంటాం.